ప్రేక్షకులారా అందరికి వందనాలు. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఓకే, ఈరోజు ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని వీడియో చేస్తున్నానండి. ముగ్గురు సేవకులు. నంబర్ 1 సాలేం రాజు. పెద్ద సంఘం ఉంది ఆయనకి. ఆయన బోధన చూడండి. ప్రసాదాలు తినకూడదు అని మాట ఆయన చెప్తున్నాడు. లాజిక్ చెప్పారు, బోల్డ్ లాజిక్ ఒకటి. ఈ లాజిక్ని చూపించి తీసుకోపోతేనే అందులో ఏదో ఉందని మనం నమ్మినట్టు అయింది, తీసుకుంటే అందులో ఏమీ లేదని మనం నమ్మినట్టు అయింది. కాబట్టి అందులో ఏమీ లేదని మనం నమ్ముతున్నాం కాబట్టి తీసుకోవచ్చు. లేదు అని పక్కన గాని అన్నాడు. గాని అని తగిలిన ప్రతి దగ్గర ఒక గూని ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. అంటే దీని అర్థం ఏంది నాయన? విగ్రహంలో ఏం లేదు, విగ్రహార్పితం ఏం లేదు, నువ్వు తీసేసుకోవచ్చు అని చెప్పాడా? అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, వాళ్ళకి తెలియదు దేవుడు. నేను చెప్పాలా, వాక్యంలో ఉంది. అసలు క్రైస్తవుడు ప్రసాదాలు తినొచ్చా తినకూడదా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇది చాలా అవసరం. ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఏదో మనము తినొచ్చు తినకూడదు అని అనుకోకూడదు. కరెక్ట్గా బైబిల్ ఏం బోధిస్తుందో అది తెలుసుకోవాలి. బైబిల్ చాలా అద్భుతమైన విషయాలు, కొన్ని పద్ధతులు మనకు నేర్పుతుంది. అవి మనం తెలుసుకోవాలి. అందుకే వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా అభ్యంతరం ఉన్నా ఏమున్నా మరి నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నా వరకైతే తినకూడదు, ఎట్టి పరిస్థితిలో తినకూడదండి. తినకూడదు. ముగ్గురు సేవకులు మాట్లాడారు. సాలేం రాజు తినకూడదు అని చెప్తున్నారు. జేమ్స్, మరి ఈ మధ్యన జేమ్స్ కూడా చాలా యూట్యూబ్లో తిన్న ఏమవుతాడు గాడిద, ఏమవుతాడు కదా. ఆకారాలు వెనకాల ఏముందో తెలుసా? చెప్పు. దెయ్యం ఉంది ఆకారంలో. బైబిల్ చెప్తుంది, విగ్రహాలలో దేవత్వము లేదు. కానీ చెప్పండి, ఇంకో తత్వం ఉంది. ఆకారము వట్టిదే కానీ చెప్పండి, ఇంకొకడు ఉన్నాడు, ఆడు బయటికి దేవుళ్ళ ఉంటాడు. యెహోవా దేవుడు అందులో లేడు కానీ చెప్పండి, ఆడు తంత్రగుట్టై కూర్చున్నాడు. బుద్ధి అంటే చెప్పనా, ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించి అక్కడే కూర్చొని ఆరతలు అందుకునే బుద్ధాడు. అలా ఆడి దగ్గరికి వెళ్ళి కొంతమంది బ్యాచ్ అన్నారట, మాగో అన్నారట. ఏంటని అడగండి. అలాంటి దగ్గరికి వెళ్ళాడట, మేము కూడా తినేస్తాం, మాది బ్రైట్ మైండ్. ఆయన కూడా తినకూడదు అని చెప్తున్నాడు. ఓకే, రైట్. మూడో వ్యక్తిగా మనం చూస్తే, 4వ వ్యక్తిగా జాన్ పాల్, ఆయన కూడా తినకూడదు అని చెప్పాడు. రైట్. నెక్స్ట్ 5వ వ్యక్తి ఎవరంటే మనందరికీ తెలిసిన విపిఆర్ రెడ్డి, విజయప్రసాద్ రెడ్డి. ఈయనైతే విగ్రహంలో ఏం లేదు, ఒట్టివే తినొచ్చు. పిలిచి నాన్ వెజ్ తో భోజనం పెట్టారు అనుకోండి, ఏమైంది అనమంటారు. అప్పుడు మరి మీరు ఇదేంటిది, మీ ఇంటికి వచ్చి మీరు పెడితే మేము తింటాం, మీరు ఎందుకు తినరు అంటే అది కరెక్ట్గా తప్పది. ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం, మనం గౌరవించాలంతే. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు క్రైస్తత్వంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఒకసారి వీళ్ళ మాటలు కూడా వినండి. ఈ భిన్న అభిప్రాయాలు ఎందుకు వచ్చేవి? బైబిల్ ఒకటే కదా, భిన్న అభిప్రాయాలు ఎందుకు వస్తాయండి? మీరే చెప్పండి. అయితే దీని అర్థం ఏంటంటే, బైబిల్ని చాలామంది చదువుతారు, చదివి ఏం చేస్తారంటే వాళ్ళు పర్సనల్ యూస్ కోసం దాన్ని వాడుకుంటారు. ఎప్పుడైతే బైబిల్ని పర్సనల్ యూస్ కోసం బెనిఫిట్ కోసం వాడుకుంటే అప్పుడు అలా మాట్లాడతారు. విజయప్రసాద్ రెడ్డి క్లియర్గా అన్నారు, ఒకరిని మనం ఎందుకు బాధ పెట్టాలి, అందుకోసమని మనం తినవచ్చు కదా, దానికి ఏముంది అని అన్నాడు. విగ్రహములు ఏమీ లేదు కాబట్టి తినవచ్చు అన్నాడు. కానీ ప్రేక్షకులారా, నేను సాలేం రాజు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాను, అలాగే జేమ్స్ చెప్పిన దాన్ని కూడా ఏకీభవిస్తున్నాను, అలాగే జాన్ పాల్ చెప్పిన దాన్ని కూడా ఏకీభవిస్తున్నాను. వీళ్ళు తినొద్దు అని చెప్పారు. ఎందుకు తినొద్దు అని చెప్పారంటే, బైబిల్ తినమని ఎక్కడ ప్రోత్సహించట్లేదు, తినొద్దు అని చెప్తుంది. మీకు 2 వచనాలు బైబిల్ నుంచి చెప్తాను. ప్రేక్షకులారు మీరు బాగా గమనించి, క్రైస్తవులందరూ కూడా దీన్ని గమనించి తెలుసుకోవాలా. మా 2 వచనాలు మీకు నేను చెప్తాను, ఎక్కువ వచనాలు చెప్పను. 2వ వచనం 1 కొరింథీయుల గ్రంథం 10వ అధ్యాయము, 1 కొరింథీయుల గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం మీకు చదివి వినిపిస్తాను. 18వ వచనం.
10వ అధ్యాయము 18వ వచనం చూడండి. శరీర ప్రకారం ఇజ్రాయేలీలు చేయవాడు బలి చూడడు. శరీర ప్రకారం ఇజ్రాయేలీని చూడరు. బలి అర్పించి వాటి తినివారు బలిపీఠంతో పాలిన వారై ఉన్నారు. మనం ఏమైనా తిన్నప్పుడు దాన్ని బలి ఎవరైతే అర్పించారో దాంతో మన పాలి భాగస్తులు అయినట్లు లెక్క. ప్రసాదం తిన్నప్పుడు మనం దాంతో పాలి భాగస్తులు అయినట్లు లెక్క. రెండవది పాలి భాగస్తులై ఉన్నారు. ఇక నేను చెప్పిందేమి, విగ్రహార్పితను తమలో ఏమైనా ఉన్నదని, విగ్రహంలో ఏమైనా ఉన్నదని చెప్పుదునా? విగ్రహంలో ఏమైనా ఉన్నదా అని పౌలు చెప్తున్నాడు. ఏమైనా ఉన్నదని చెప్తానా అని అంటున్నాడు. నేను అది చెప్పట్లేదు, ఏమో ఉందని నేను చెప్పట్లేదు కానీ అన్ని జనులు అర్పించి బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్తున్నాను. బైబిల్ క్లియర్గా ఉంటుంది, అన్ని జనులు ఏది అర్పించినా దేవుడికి అర్పించరు, వారు దయ్యానికి అర్పిస్తున్నారని బైబిల్ చెప్తుంది. అలాంటప్పుడు అవి తినకూడదు, అవి నిషేధించాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి వాక్యము క్లియర్గా చెప్తుంది తినొద్దు అని. అలాంటప్పుడు మనం తినకూడదు సుమా. దేవునికి అర్పించుచున్నారు. మీరు దెయ్యములు పాలువారవటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలో ఉంది, దెయ్యం పాత్రలను కూడా తాగునేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదాన్ని, దెయ్యముల బల్ల మీద ఉన్నదాన్ని కూడా మీరు పాలు పొందనేరరు. ప్రభు నాకు రోషం పుట్టించదురు, ఆయన కంటే మనము బలవంతులమా. కానీ ఇలాగా రెండు చేశామనుకోండి, అన్నిలాగా ప్రసాదం తింటూ క్రైస్తులో ఒక బల్ల మీద, దేవుడు బల్ల మీద పాలు పంచుకుంటే అది శాపానికి గురి చేస్తుందని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వాక్యం చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, విజయప్రసాద్ రెడ్డి గారు తినొచ్చు అంటారా? నేను అనుకుంటాను విజయప్రసాద్ రెడ్డి సంఘస్థులందరూ ఇప్పటికే తినడం మొదలెట్టేసి ఉంటారు. ఆయన ఫాలోవర్స్ అందరూ ఇప్పటికే తినడం మొదలెట్టేసి ఉంటారు. మొత్తం సంఘం అంతా చెడిపోయి ఉంటుంది, ఆల్రెడీ సైతాన్ చేతికి వెళ్ళిపోయి ఉంటుంది. సరే, ఈయన ఏదో పెద్ద ఫాలోవర్స్ ఉన్నారు, నాకేదో పెద్ద తెలుసు అని చెప్తున్నాడు, కానీ ఈయన సంఘం అంతా సైతాన్ చేతికి వెళ్ళిపోయిందని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇదివరకే వాళ్ళు అన్నీ చేసి ఉంటారు అని నాకు డౌట్. సో సంఘానికి అభ్యంతరకారం ఉన్న విజయప్రసాద్ రెడ్డికి మాత్రం చాలా శ్రమ వాక్య ప్రకారంగా. ఇదొక వాక్యం మీకు చూపెట్టాను. రెండో వాక్యము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూపెడతాను. అలాగా తినమని చెప్పిన వారు అందరూ కూడా అది బిలాం బోధ అని బైబిల్ చెప్తుంది. 2వ అధ్యాయం 14వ వచనం. అయినా నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపుచున్నాను, అవేమనగా విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వం చేయనట్లు, ఇజ్రాయేలుకి ఉడ్డి బిలామునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు మీలో ఉన్నారు. కాబట్టి మీలో ఉన్నారు కొద్దిమంది విగ్రహాలు బలి అర్పితం తినేవారు మీలో ఉన్నారు. కాబట్టి అది బిలాము బోధ, దీన్ని నికోలితు బోధని అనుసరించి వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి బోధ మనం చేయకూడదు సంఘంలో. విపిఆర్ రెడ్డి, విజయప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి బోధ చేసి మొత్తం సంఘాన్ని చెడగొట్టాడు. క్రైస్తవుల్లో పెద్ద వివాదమే లేపాడు. ఈ రెండు తప్పే. కాబట్టి ప్రసాదం విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనము బలి అర్పించేది, దయ్యములకు అర్పించేది తినకూడదని, మనం చనిపోయిన వారిని అర్పించేది కూడా తినకూడదు, మరి దయ్యాలను అర్పించేది కూడా తినకూడదు ఇన్ఫ్యాక్ట్. కాబట్టి అటు ముట్టుకునే తప్పే అని దేవుడు చెప్పాడు కదా ధర్మశాస్త్రంలో. అలాగే తింటే అది మనకు ఆవరిస్తుంది అని గుర్తుపెట్టుకోయండి. అదే జేమ్స్ గారు అంటున్నారు, ఆకారం అర్పించినవన్నీ దాంట్లోనూ దెయ్యం ఉంటుంది, అది మనకి ఆవరిస్తుంది అని. ఇది కరెక్ట్ అండి. పాలిభాగస్తులం అవుతాం దాంతో. కాబట్టి బీ కేర్ఫుల్. ఏ క్రైస్తవుడు కూడా తింటే మీకు మీరే అప్పచెప్పుకోవాలా, మీకు మీరే బాధ్యతలై ఉంటారు. దేవుని వాక్యం చెప్పడం జరిగింది. ఇదివరకే విజయప్రసాద్ రెడ్డి మనుషులు సపోర్టర్స్ అందరూ తినడం మొదలెట్టారు. మీరు తింటున్నారు, మంచిదే, మీ ఆత్మీయ జీవితం కోల్పోతుందని మీరు మర్చిపోవద్దు. మీరే దేవుడికి జవాబులై ఉత్తరదాయిలై ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బైబిల్ బోధన ప్రకారంగా మేము చెప్పాను, ఎవరిని హర్ట్ చేయడానికి నేను చెప్పలేదండి. కాబట్టి కొరింథీయుల గ్రంథం 1వ అధ్యాయం 1వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదివాను. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14. ఈ రెండు కూడా నిషేధిస్తుంది తినడం. తర్వాత మన ఇష్టం, మన ఫ్రెండ్స్కి ఒప్పించడానికి ఎవరికైనా ఒప్పిందని తినాలని తినండి, మీకు ఎవరు వద్దన్నారు, మీకు ఎవరు వద్దనలేదు. కానీ బైబిల్ మాత్రము నో అని చెప్తుంది. మీ ఇష్టం, మీరు బైబిల్ ఫాలో అవుతే ఫాలో అవ్వండి, లేదా మీ ఫ్రెండ్స్ని ఫాలో అవుతే ఫాలో అవ్వండి. అది మీ ఇష్టం, మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వాక్యం మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్, లైక్